హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు నేను అగతా క్రిస్టీ రాసిన క్రైమ్ నోవెల్ ఈవిల్ అండర్ ద సన్ గురించి మాట్లాడబోతున్నాను. ఇది హెర్క్యూల్ పోయిరో సిరీస్ లో 23rd బుక్. ఈ కథ ఇంగ్లాండ్ సముద్ర తీరంలో లెదర్కామ్ బే దగ్గర ఉన్న ఒక దీవిలో ఉన్న జాలీ రోజర్ హోటల్లో జరుగుతుంది. ప్రధాన క్యారెక్టర్ అయిన అర్లీనా మార్షల్ ఒక నటి. ఈ మధ్య తన వృత్తిని వదిలిపెట్టేసింది. ఆమె చాలా అట్రాక్టివ్ గా, అందంగా ఉంటుంది. ఆమె తన భర్త మిస్టర్ కెన్నెత్ మార్షల్ అండ్ తన సవతి కూతురు లిండా మార్షల్ తో కలిసి ఈ హోటల్లో ఉండటానికి వస్తుంది. ఈ హోటల్లో చాలా మంది అతిథులు ఉంటారు. ముఖ్యంగా హెర్క్యూల్ పోయిరో, ఒక జంట క్రిస్టీన్ అండ్ ప్యాట్రిక్ రెడ్ఫర్న్, ఇంకా ఇతర అతిథులు కూడా ఉంటారు. రోజమండ్ డాన్లీ అని పెళ్లి కాని మిడిల్ ఏజ్ డిజైనర్, ఎబ్లీ బ్రూస్టర్ అనే ఒక అమ్మాయి, ఇండియన్ ఆర్మీలో పనిచేసిన మేజర్ బ్యారీ, స్టీఫెన్ లేన్ అని ఒక వికార్, హొరేస్ బ్లాట్ అని ఒక బిజినెస్ మ్యాన్. మన హీరోయిన్ అర్లీనాని చుట్టూ అందరూ ద్వేషిస్తూ ఉంటారు. హోటల్లో గెస్ట్స్ అందరూ ఆమె పాస్ట్ అఫైర్స్ మరియు స్కాండల్స్ గురించి గాసిప్ చేసుకుంటూ ఉంటారు. ఆ అమ్మాయి లిండా తన సవతి తల్లిని ద్వేషిస్తూ ఉంటుంది. ప్యాట్రిక్ రెడ్ఫర్న్ అనే అతను అర్లీనాకు ఆకర్షితుడవుతాడు. అందుకే తన భార్య క్రిస్టిన్ కూడా ఆమెను ద్వేషిస్తూ ఉంటుంది. క్రిస్టిన్ తన భర్తను అర్లీనా నుండి దూరంగా ఉండమని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది, కానీ విఫలమవుతుంది. మిస్టర్ మార్షల్ యొక్క చిన్నప్పటి ఫ్రెండ్ అయిన రోజమండ్ డాన్లీ, అతడు ఆమెను పెళ్లి చేసుకోవడం తప్పుడు నిర్ణయంగా భావిస్తుంది. ఈ దీవిలో పిక్సీ కోవ్ అనే రహస్య ప్రదేశం ఉంటుంది. దానికి ప్రవేశం అంత సులభంగా ఎవరూ కనిపెట్టలేరు. ఒకరోజు అర్లీనా ఒకరిని కలవడానికి ఒక వుడెన్ ఫ్లోట్ పైన వాటర్ స్కీయింగ్ చేస్తూ వెళ్లి పాయిరోట్ ను దాన్ని రహస్యంగా ఉంచమని చెప్తుంది. అందరూ ఇంకా బీచ్ లోనే ఉన్నప్పుడు ప్యాట్రిక్ రెడ్ఫర్న్ ఎమిలీ బ్రూస్టర్ తో కలిసి అర్లీనాను వెతుకుతూ పడవలో వెళ్తాడు. వాళ్ళిద్దరూ పిక్సీకో వెలుపల ఆమెను చనిపోయినట్లుగా కనుగొంటారు. ఆమెను గొంతు నులిమి ఎవరో హత్య చేశారు అని తెలుసుకుంటారు. ఆమెను ఎవరు చంపారు మరియు మన డిటెక్టివ్ హెర్క్యూల్ పోయిరో హంతకుణ్ణి ఎలా కనుగొన్నాడు అనేది మిగిలిన కథ. ఈ బుక్ లో చాలా పాత్రలు మరియు అనుమానితులు ఉన్నప్పటికీ హీరోయిన్ ని హత్య చేయడానికి బలమైన మోటివ్ ఉన్న వ్యక్తులు మాత్రం 4 ఉన్నారని రీడర్స్ కు అర్థమవుతుంది. బుక్ మొదలైన దగ్గర నుండి మర్డర్ జరిగే వరకు బుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పోయిరో హోటల్ గెస్టులతో ఇంటర్వ్యూలు ప్రారంభించినప్పుడు స్టోరీ కొంచెం స్లో అవుతుంది. ఇది క్యూరియాసిటీని పెంచిన ఇంటర్వ్యూస్ నుంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అండ్ క్లూస్ రావట్లేదే అనిపిస్తుంది. ఇంటర్వ్యూలు ఇంకా కొన్ని పేజీలు ఉంటాయేమో అని మీరు భావించి బుక్ ని పక్కన పెట్టి గ్యాప్ ఇస్తారేమో కూడా. కానీ సీక్రెట్స్ బయటపడే కొద్దీ ఎగ్జైట్మెంట్, క్యూరియాసిటీ పెరుగుతూ వెళ్తాయి. ఫైనల్ రివీల్ ఖచ్చితంగా పెద్ద సర్ప్రైజ్. దాదాపు ఎవ్వరూ దాన్ని ఊహించలేరు. నేను అగతా క్రిస్టీ డైహార్డ్ ఫ్యాన్ ని. నేనైతే ఈ బుక్ ని 3 hours లో కంప్లీట్ చేశాను. ఈ బుక్ కి నేనిచ్చే రేటింగ్ 3 out of 5. అగతా క్రిస్టీ బుక్స్ చాలా చదివిన తర్వాత కూడా నేనైతే విలన్ ఎవరో కనిపెట్టలేకపోయాను. మీరు ఊహించగలరా? బుక్ ని చదివి కామెంట్స్ లో తెలియచేయండి.